జంగారెడ్డిగూడెంలో దళితపేట నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. స్థానిక దళిత సంఘం పెద్ద 8వ వార్డు అధ్యక్షులు కృపావరం యువకులు పెద్ద ఎత్తున తీన్మర్ డప్పుల మధ్య ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. మీ సేవా కేంద్రం నుంచి ఊరేగింపుగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా దళిత పెద్దలు యువత తరలి వచ్చారు. సచివాలయాన్ని కమ్యూనిటీ హాల్ గా మార్పు చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ సేవలను పలువురు కొనియాడారు. కమ్యూనిటీ హాల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కాసేపు స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు మాట్లాడారు. నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, పెనుమర్తి రామ్ కుమార్, కర్రటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, మహంకాళి రామ్మోహన్ రావు, దాకారపు కృష్ణ, రావురి కృష్ణ, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్ కుమార్, మద్దుల రాంబాబు పాల్గొన్నారు. విగ్రహదాత పంతగాని వెంకన్న, స్థలదాతలను వక్తలు కొనియాడారు. అంబేద్కర్ గురించి పలువురు తమ అభిప్రాయాలను సభాముఖంగా పంచుకున్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు మన రాష్ట్రమే కాదు, మన దేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా జరుపుకుంటాం. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, దార్శనికులు, అలాగే గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్య విషయంలో వారు చేసిన పోరాటాల్లో అందరూ పెద్దలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అన్నగారు ఎన్టీఆర్ చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అని చెప్పి అంబేద్కర్ గారు తన స్ఫూర్తిని చెప్పడం జరిగింది. ఆయన ఆశయాలు కూడా మన పార్టీ సిద్ధాంతాల్లో ప్రతి దాంట్లో కూడా ఉండడం అందరూ గమనిస్తూ ఉన్నాం. మరి చరిత్ర తెలుసు. అలాగే యువతికి ఒకటే మాట చెప్తాను నేను, మరి అంబేద్కర్ గారిని కేవలం విగ్రహంగా కాకుండా వారి ఆశయాలు ఏవైతున్నాయో, వారు కష్టపడ్డ విధానం ఏదవుతుందో, వారి పట్టుదల కానివ్వండి. ఈ రోజున నాలాంటి దళితులు మనం ఎంతో మంది మరి అటు రాజకీయాల్లో, చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారం రాణిస్తారంటే అది అంబేద్కర్ గారి చదివేని భిక్ష అని చెప్పి మరొకసారి చెప్తాను. మరి ఈ రోజున ఏదో అంబేద్కర్ గారు అంటే ఎస్సీ సంబంధించిన వాడు కాదు, అందరూ వాడు అనే దానికి మరి ఇంతమంది వచ్చారు, ఇంతమంది మరి గొప్పగా మాట్లాడంటే ముందు కూడా అర్థం చేసుకోవచ్చు. వారందరి గుండెల్లో ఉన్నారు కాబట్టి ఇది కేవలం అంబేద్కర్ గారు ఎస్సీస్ కాదనేది మాత్రం మనతో కూడా పక్కన పెట్టాలి. అలాగే విగ్రహదాత, స్థలదాత ఎవరు ఇచ్చారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, పొడుగు కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించిన ఈ స్థానిక కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన యువ నాయకులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున డాక్టర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం నిపుణులు రచించిన తర్వాత మనందరి కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించారు. ఆయన ఆ రోజున రాజ్యాంగం కనుక లేకపోతే ఈ రోజున ఈ పేటకు వచ్చి అన్ని కులాలు కలిసి కూర్చునేవి కాదు. ఆయన మహానుభావుడు యొక్క రాజ్యాంగం వలన అందరం కలిసిమెలిసి కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. కుల మతాలకు అతీతంగా మనం రాజ్యాంగాన్ని లిఖించబడింది. ఆనాడు అనేక కార్యక్రమాలు చేపట్టి, అనేక మంత్రి పదవులు చేపట్టి, అనేక విద్యాలయాలకి ఆయన ప్రముఖ విద్యా బోధకుడుగా పనిచేశాడు. ఒక లాయర్ గా గొప్పగా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఆయన ఒక విద్యా బోధకుడుగా చేసి అనేక పదవులు అలంకరించిన మహానాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు మనం కొన్నిటినైనా మనం అలవర్చుకోవాలి. అంబేద్కర్ గారు కేవలం ఒక కులానికో, ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తిగా లేదా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా మనం చూసామంటే కనుక మనకి ఆయన గురించి ఒక 50% కూడా తెలియదని అర్థం. ఈ రోజున ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, అలాగే మహిళలకు విద్యా హక్కు గాని, కొన్ని దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, సూడాన్ వంటి దేశాల్లో మహిళలకు చదువుకునేటటువంటి హక్కు లేదు. కానీ మన దేశంలో మహిళలకు విద్యా హక్కు కల్పించడం, కార్మికులు 12 గంటలే పనిచేయాలి, అలాంటి ఆలోచనలు ఈ రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ గానీ ఆయన యొక్క ఆలోచన ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జయంతి వర్ధంతులకి మనం ఆయన కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా ఆయన ఆశయాలు చిన్నతనంలో స్కూల్కి వెళ్తే మంచినీళ్ళు తాగనివ్వలా, క్లాస్ రూమ్ లో బెంచ్ మీద కూర్చోనివ్వలా, రోడ్డు మీదకి వెళ్తే బండి గాని ఆటో గాని ఎక్కనటువంటి పరిస్థితుల్లో అన్ని అవమానాలకి ఇదే సమాజం, ఇదే దేశం నుంచి వచ్చినా కూడా 140 కోట్ల మంది భారతీయులకి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతమైన గొప్ప మనసున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
ఈ రోజున మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే సాయంత్రానికి మనం వాళ్ళని తిరిగి మాట్లాడడం, లేదంటే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం, ఏదో ఒక చర్య చేపట్టాలనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకు ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని కానీ మనసుని కానీ మనం ఆదర్శంగా తీసుకుని మన వంతుగా ఈ సమాజానికి కానీ దేశానికి కానీ మనం ఏం చేయగలుగుతాం. అలాగే ఆయన కల్పించినటువంటి హక్కు కానీ స్వేచ్ఛ కానీ మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ఈ దేశానికి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం కొన్ని రోజులైనా ఇలా చెప్పుకోవచ్చు. సమయకాలం లేదు కాబట్టి ఆయన గురించి రెండు మాటలు చెప్తాను. ఈరోజు బడుగు బలహీన వర్గాలు మరి అందరూ కూడా హక్కులని బాధ్యతల్ని సమానంగా మనం అనుభవిస్తున్నామంటే మరి రిజర్వేషన్స్ కానివ్వండి, ఇందాక ముస్తఫా గారు చెప్పినట్టు మహిళలకి ప్రసూతి సెలవులు కానివ్వండి, కార్మికులకు పని దినాలు, అలాగే మరి అనేకమైనటువంటి అమెండ్మెంట్స్ మరి రాజ్యాంగంలో పొందుపరిచి వాటన్నిటినీ కూడా మరి అమలు చేయడానికి మరి ఆయన చేసినటువంటి కృషి ఈ జాతి ఉన్నంత వరకు కూడా మనం మర్చిపోలేండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం. దాన్ని సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు అన్టచబిలిటీ నుంచి అన్స్టాపుల్ వరకు కూడా ఆయన ప్రయాణం ఎప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయం. విద్య అనేది ఉంటే ప్రపంచంలో ఏమైనా సాధించగలమని చెప్పడానికి నిలువెత్తు విగ్రహం మన ముందుంది. కాబట్టి మన బిడ్డల్ని బాగా చదివించండి, చదివే వారికి పెట్టుబడిని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటాం మనందరికీ కూడా అదృష్టం. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఆయన పడ్డ పాటలు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన చాలా బాధలు పడి ఆయన పొలం ఎక్సైజ్ కూడా జరిగి ఎంతో మంది అవమానిస్తే ఆ అవమానాలు అన్నిటికీ తట్టుకుని మరి ఆయన రాజ్యాంగాన్ని రచించారు. మరి అలాంటి మహానుభావుడు మన దేశంలో ఉండటం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి ఈవేళ 5,000 లోటు మనందరికీ కూడా తీవ్ర లోటు అని చెప్పి భారత ప్రజల భారతదేశ సంపద బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి ఈ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎవరైతే ఉన్నారో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గ శాసనసభ్యుల గారి చేత ఆయన ఘన నివాళులు అర్పిస్తూ కమ్యూనిటీ హాల్ కూడా ఓపెన్ చేసే మంచి కార్యక్రమాన్ని ఈ రోజు పెట్టినందుకు అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శాసనసభ్యుల గారికి అభినందన తెలియజేస్తూ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పిస్తున్నాం. సభకు నమస్కారం. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అందరి వాడు, ప్రపంచ మేధావి. ఆయన విగ్రహాలు రాబోయే రోజుల్లో మరి ఎవరైతే ఆధిపత్య కులాలు ఆయన దూరం చేశారో ఆ పేటల్లో కూడా ఆయన విగ్రహాలు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆయన రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆయన ఏదో ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన రిజర్వ్ బ్యాంకులు స్థాపించడానికి ఆయన ప్రోత్బలం ఉంది ఆయన. అదే రకంగా మెటర్నిటీ లీవ్లు ఈ రోజున మహిళలు తీసుకున్నారంటే డెలివరీ అయిన తర్వాత అది ఆయన ఏర్పాటు చేసిందే. అలాగే కార్మికులకి 8 గంటల పని దినాలు ఆయన కల్పించినవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక ప్రాజెక్టులకి మరి ఎస్టిమేట్ తయారు చేయడం కానీ ప్రాజెక్ట్ ఎలా నిర్మించాలి ఏంటి అనేది కూడా ఆయన సూచన ప్రకారమే హీరోగుండ ప్రాజెక్టు నిర్మాణం కానీ మరి దానికి కమిషన్లు ఈ రోజున ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్, ఈ కమిషన్లు అన్ని కూడా ఎక్కువ శాతం ఏర్పాటు చేసింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. కాబట్టి అటువంటి మహానుభావుడిని మన ఈ రోజున జయంతి చేసుకోవటం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. మరి మనం ఆగస్టు 15 రిపబ్లిక్ డే జాతీయ పండుగలుగా మనం ఎలా చేసుకుంటున్నామో మరి అదే రకంగా ఆయన జయంతిని కూడా మొత్తం అన్ని కులాలు అందరం కూడా బాధ్యులందరూ కూడా జరిపించుకోవాలి. ఏదో రంజాన్ మాకు, క్రిస్మస్ క్రైస్తవులకి,
సంక్రాంతి హిందువులుగా కాకుండా ఆయన అందరివాడిగా ఆయన జయంతిని మొత్తం అందరూ జరిపించుకోవాలి. ప్రపంచంలో చాలా చోట్ల ఆయన జయంతి జరుపుకుంటాం. మన పేటలోనో లేకపోతే మన ఊళ్ళోనో కాదు, దేశంతో పాటు ఇతర దేశాల ఆ మహానుభావుడి జయంతిని మనం జరుపుకుంటాం. అదే రకంగా ఈ ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది. 5వ బాబు జగజనరావు గారి జయంతి, 11వ జ్యోతిరావు పూలే గారి జయంతి, 14న ఈయన జయంతి. ఈ ముగ్గురు కూడా కుల వివక్షకి మరి గురయ్యి వాళ్ళు పోరాడి వాళ్ళు ప్రపంచం ఉన్నంత రోజులు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయికి ఉండే వ్యక్తులు ముగ్గురు. ఈ ముగ్గురు కూడా ఈ నెలలో పుట్టడం మరి మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ జెండా కడతాకి భయం వేసిన రోజుల్లో తెలుగుదేశం జెండా కట్టింది నేను. 5 సంవత్సరాలు నిజంగా పనిచేసుకుంటూ ఏ నాయకుడి దగ్గర కూడా చిన్న మచ్చ లేకుండా ఇలాంటి స్థాయిని నేను ఇంతమందిని జాగ్రత్త చేశానంటే, ఇంతమంది నా తోడుగా వచ్చారంటే నా బలం, అది అధినేత మా అంబేద్కర్ ఆశయాలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విజయానికి అర్హులు. అలాగే ఈ విగ్రహం పెడతా స్టార్టింగ్ కూడా తొలి కొబ్బరికాయ కొట్టింది నేనే, మా విగ్రహదాత వెంకన్న గారు, స్థలం ఇచ్చిన దాత మా చిన్నాన్న గారు. ఇవన్నీ కూడా మర్చిపోవలసిన విషయాలు కాదు. మర్చిపోకుండా గుర్తు చేసుకుని ఈ జీవితానికి ఎదురు నడుపుకుని వెళ్తే మనం ఇంకా ఇంతకంటే ఇంకెక్కువగా చేసుకుంటూ వెళ్ళచ్చు. మన కుటుంబంలో అభావాలు ఉండకూడదు, అందరూ సమానమే. అన్ని జాతుల వారు ఇక్కడికి వచ్చారు, మా జాతిని గౌరవించారు. మా ఎమ్మెల్యే గారు, మా రాష్ట్ర మెంబర్ గారు ఇవాళ ఇక్కడికి స్థాయికి మా అందరం గౌరవించుకుని వచ్చారు. అందరికి నమస్కారం. జంగారెడ్డిగూడెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ఆహ్వానించిన ప్రతి చోటికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూటమి నాయకులతో కలిసి వెళ్లారు. అస్వరపేట రోడ్డులోని భగత్ సింగ్ యువజన సంఘం నిర్వాహకులు చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత భగత్ సింగ్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పంగిడిగూడెం క్రాస్ రోడ్ నందు భారత మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తీన్మార్ డప్పుల సవ్వడి మధ్య దళితపేటలో జరిగిన అంబేద్కర్ జయంతికి తరలి వెళ్లారు. తొలుత ఏలూరు రోడ్లోని చర్చ్ నందు ఆత్మీయ అల్పాహార విందు కార్యక్రమంలో పాల్గొని వారితో మాట్లాడారు. మార్గ మధ్యలో ఉన్న వికలాంగుడిని పరామర్శించారు. అతని సమస్యను సామరస్యంగా తెలుసుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కామవరపుకోట నందు రోడ్డు ప్రమాదానికి గురైన రైతు నెక్కలపూడి సూర్యచంద్రాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి తరలివచ్చారు. కాలు విరిగిపోవడంతో ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కు తరలించే క్రమంలో అంబులెన్స్ లో సూర్యచంద్రాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరామర్శించారు. ఆయనకు తాను ఉన్నాను అంటూ కొండంత ధైర్యం ఇచ్చారు. ఆసుపత్రి వద్ద చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ ప్రమాదానికి గురైన సూర్యచంద్రాన్ని పరామర్శించారు. స్వయంగా దగ్గర ఉండి సపర్యలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, కొడవటి సత్యరాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, డ్యూటీ డాక్టర్ సునతి, వజ్రకిరణ్ పాల్గొన్నారు.